కలిసింది అనేది ఇది ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది తిరుమల వెంకటేశ్వర భక్తులకు సంబంధించిన అంశం. ఇది ఒక రాజకీయ పార్టీగా కాకపోయినా ఒక భక్తుడిగా నాకు కూడా సంబంధించిన అంశం. మా పార్టీలో చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి దుర్మార్గకరమైనటువంటి ప్రకటన, ప్రభుత్వం చేసే ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టేటువంటి బాధ్యత కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, మా పార్టీ మీద కూడా ఉంది అనేటువంటి అంశాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు డిఫెన్స్లో పడి ఒక అరుదైనటువంటి కలయికను చూసేటువంటి గొప్ప అదృష్టం బహుశా నాకు ఇంకో కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉండగా జరుగుతుందనైతే నీదే అనుకోలే. నేను గత వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి అండ్ వాళ్ళ మీడియాకి కూడా చాలా స్పష్టంగా చెప్పాను, సార్ దయచేసి లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయండి. సార్ లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయకపోతే నష్టపోయేది, కరుమైపోయేది, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయేది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇంతటితో వదిలేసేయండి. ఒక తప్పు చేశారు, తప్పు మాట మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు, కోటాను కోట్ల మంది శ్రీవారి భక్తులకి అన్యాయం చేశారు, వాళ్ళ మనసులు బాధపడే విధంగా చేశారు. అంతటితో ఆగిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మానవ మాతృలే. మాట్లాడే సందర్భంలో ఒకటి అరా తప్పులు జరగవచ్చు. నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి ఇలా జరిగింది, ఇలా వచ్చింది అని చెప్పాను. సబ్సిక్వెంట్గా సిబిఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి అప్పటికి కూడా కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వులు కలవలేదు, బీఫ్ కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరగటం వేరు, ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలవటం వేరు. కలవలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము శ్రీవారి భక్తులుగా. దేవుడి దయవల్ల అలాంటి అంశాలు లేదు. కానీ కల్తీ మీద మాత్రం చాలా సీరియస్గా మా ప్రభుత్వం ఉంటుందని మీరు చెప్పండి. దయచేసి మీరు చేసిన తప్పు, మాట్లాడిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి 100 తప్పులు చేశారు సార్. నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేసిన, సార్ దయచేసి లాగొద్దు. ఎంత లాగితే అంత నష్టపోయేది ప్రభుత్వం. ఎందుకంటే మీరు చేసిన అపచారం, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన రాజకీయం, కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి మీద మీరు రాసినటువంటి రాతలు. ఒక దుర్మార్గుడు చెప్తాడు, నిన్న టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలో అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తుల మీద, మనోభావాల మీద ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత, మీ చేతికి ఎంత వస్తే అంత, మీరు మీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని మోయటానికి మీరు పడుతున్న తపన, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పు సార్ అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, సార్ చంద్రబాబు నాయుడు గారు తప్పు, శ్రీవారితోటి మీరు చెలగాటమాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూతోటి మీరు చాలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి 100 ఉంటాయి సార్. 100 జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకళ్ళనో బదనాం చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకొకళ్ళనో జడా శ్రవణ్ కుమార్నో లేకపోతే సిపిఎంనో రాజకీయ పార్టీలుగా మీ మీద విమర్శలు చేసేవాళ్ళని బదనాం చేయడానికి కొన్ని వందల రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయపరమైన అంశాల్లో మీరు ఏ అంశం మీదైనా సరే రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంటుంది. మీ అబ్బాయి నా ఇష్టమయ్యా 99 పైసలకు ల్యాండ్ ఇస్తాను, నువ్వెవడు అని అనొచ్చు, ల్యాండ్లు ఇచ్చుకోవచ్చు, మేము స్పష్టంగా నిజాయితీగా నీతిగా పరిపాలన చేస్తున్నామని అనొచ్చు. మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు రాసేటువంటి రాతలు ఎన్నైనా చేయొచ్చు, కానీ రాజకీయాలకి వాడకూడని ఒకే ఒక్క అంశం, ఒక సెన్సిటివిటీ ఉన్నటువంటి అంశం
మన తల్లి మీద మనం రాజకీయాలు చేస్తాం సార్? మన ఇంట్లో ఒక తప్పు జరిగింది, మన బిడ్డ ఒక తప్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తామా? ఒక తప్పు జరిగిన దాన్ని కాదు 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 ఇంకో 100 తప్పులు జరిగినాయి అని పబ్లిక్ డొమైన్లో పెడతామా? నేను ఆ రోజే చెప్పాను సార్, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి మీ కూటమికి పాపం తగలక మానదు, మీ కూటమి ప్రభుత్వం కనుమరుగైకపోక మానదు. ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు, ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్కి అర్థం కావటంలా, స్పష్టత లేదు. హీ లాస్ట్ హిజ్ కాన్షియస్. అరే ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, లడ్డు మీద ఏం మాట్లాడుతున్నాము, మన ఇంతకుముందు స్టాండ్ ఏంటి, ఇప్పుడు స్టాండ్ ఏంటి, ప్రజలకు ఏం చెప్పాము, సిట్ రిపోర్ట్ ఏమొచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఏమొచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అరే మనం ఏం ఎలిగేషన్ చేసామనేది పూర్తిగా సహనం కోల్పోయినారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చొక్కలేదు సార్. రాష్ట్ర ప్రజలు గమనించండి, తప్పు మాట్లాడాము, తప్పు చేశాము అని ప్రతి ఒక్కళ్ళలో పశ్చాత్తాపం లోపల నుంచి తనుకొస్తుంది. కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు అందరూ కూడా. నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో హావభావాలు గమనించా. ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక పాపభీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. అయ్యో వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, అనవసరంగా కోటాను మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి? ఎట్లా రిపేర్ చేయాలంటే సార్, నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద మీ జీవితాల్లో మొదలైంది. అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, అందులో డౌటే లేదు. ఆ కృతజ్ఞతతోటి చెప్పాను నేను మీకు, దయచేసి ఇంతటితో ఆపండి అంటే అబ్బే చింది రంబ మునిగింది గంగ, ఇంకా మేము దేంట్లో అయినా ఇంటర్వ్యూలు పెట్టుకుంటాం, డిబేట్లు పెట్టుకుంటాం. ఇక మీ ఇష్టానికి నోటికి అదుపు లేనట్టుగా పందికొవ్వగలిసింది, ఎద్దుకోగలిసింది, టాయిలెట్ క్లీనర్లు కలిపారు, కొవ్వు కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు. ఇక చూడండి సార్, పవిత్రమైన శ్రీవారి లడ్డూ మీద పవిత్రతను కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్నారే, ప్రయత్నం చేయటం అంటే సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు సుప్రీంకోర్టు నియంత్రణలో సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో అడ్మినిస్ట్రేషన్లో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు అపాయింట్ చేసినటువంటి అధికారి దాంట్లో అధికారిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి ఎఫ్ఎస్ఎస్సిఐ ఫుడ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అధికారులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, సిబిఐ రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్సిఐలో ఉన్నటువంటి విజ్ఞాతులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదకి మీకు నమ్మకం లేదు. ఆ రిపోర్ట్ని మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే దీంట్లో సుబ్బారెడ్డి పేరు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కాబట్టి, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు లేదు కాబట్టి మీరు నమ్మరు. మీకు కావాల్సిన వాళ్ళ పేర్లు ఉంటే అద్భుతంగా నమ్ముతారు ఈ రిపోర్టు. సో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేదు. ఏం చేయాలి? రిపోర్టు వచ్చిన వెంటనే 10% లోపు కొవ్వు ఉంటుందేమో అని చెప్పి ఇక చూడండి, ఊరు వాడ సోషల్ మీడియాలో ప్రచారం చేసి 600 కోట్ల రూపాయలు మీరు ఈ లడ్డూ ప్రసాదం మీద మరక చేయటానికి మీరు వెచ్చించారనేది ప్రాథమికంగా నాకున్న సమాచారం. మీరు దీనికోసం ఊరు వాడ పోస్టర్లు వేసి లడ్డూలో కల్తీ అని చెప్పి పోస్టర్లు వేసింది మాట వాస్తవం కాదు సార్. ప్రచారం చేసింది ఎవరండి? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ రోజున నీతి వాక్యాలు చెప్తున్నావే, శుద్ధపూస కబుర్లు చెప్తున్నావే,
చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వెళ్ళేవాడిని, వెంకటేశ్వర స్వామి నామాలు చూసేవాడిని, 30 డైనమెంట్లు పెట్టినా బ్రతికాను, ఇవన్నీ సుతపసు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భక్తి ఉన్నట్టయితే, వెంకటేశ్వర స్వామి మీ ఇలవేలు పైనట్టయితే, వెంకటేశ్వర స్వామి భక్తి వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మీ బ్రతికిన మాట మీ మనసులో నుంచి వస్తే, ఈరోజు వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీ మీడియా ద్వారా మీ ఎజెండాను మోపిస్తూ ఊరు వాడ మీరు సిట్ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సిబిఐ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సుప్రీంకోర్టును కూడా నమ్మకుండా మీరు ఊరు వాడ వాల్ పోస్టర్ లేపించి ప్రచారం చేపించిన దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? ఏ విధంగా వెంకటేశ్వర స్వామి మీకు విలవేల్పు, ఏ విధంగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తితోటి వెంకటేశ్వర స్వామి మీద మీకు ప్రీతిప్రాప్తమైనటువంటి భక్తి ఉందని ప్రకటించుకుంటారు అని జేబీఎంరావు పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి మీరు జాతికి సమాధానం చెప్పండి. యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది నేషన్. ఇది మీ ఇంటి సమస్య కాదు, లడ్డూ మీ ఒక్కళ్ళదే సమస్య కాదు. లడ్డూలో అపచారం జరిగింది అనేది వాస్తవం అయితే, పంది కొవ్వు బీఫ్ కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసిందే వాస్తవం అయితే, మీరు ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడుగా ఉండగా మీరు ఏ విధంగా క్లెయిమ్ చేస్తారు, ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి సార్. రాజకీయాలకి వాడకూడని అంశాన్ని మీరు ఈరోజు తీశారు. అసలు ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే మీకే కాదు అధికారులు, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ ఉంటుందంటే మేము ఏర్పాటు చేసుకున్న ఇంటెలిజెన్స్ కాదు, నాకు సంబంధించి ఇంటెలిజెన్స్లో కొత్త గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే మేము మంచి కోసం పోరాటం చేస్తున్నాం, మీరు చెడుని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్రంని సర్వనాశనం చేయడానికి మీరు ఉంటారు. కాబట్టి ఎక్కడో ఒక మంచి ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇంటెలిజెన్స్లో మంచి ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏమి డిస్కషన్ జరుగుతుందని మాలాంటి వాళ్ళకి చేరవేసేటువంటి కొద్దో గొప్ప నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, సమాజం బాగుండాలనే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి మాకున్నటువంటి ఆఫీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినారు. హిందువుల మొత్తంలో శ్రీవారి భక్తుల మనసుల్లో వీళ్ళు శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేశారు అనే ప్రయోగాన్ని ప్రచారాన్ని చేయటానికి వీళ్ళ సాయశక్తులు పడుతున్నారు అనేటువంటి ప్రచారం రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని తుపాకీతో పేల్చాలని శ్రీవారి లడ్డూ అంశాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి వేరే సాంప్రదాయం, ఒక క్రిస్టియన్ సాంప్రదాయాలను విలువనిస్తాడు కాబట్టి ఆయన్ని మీరు తుపాకీ పేల్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు చేసినటువంటి విఫల ప్రయత్నం కొన్ని కోట్ల మందిలో మీ దగ్గర మీ మీద తూ అని ఊసే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిందని మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకోసమనే చరిత్రలో మొట్టమొదటిసారిగా మీ అందరూ బిక్కమొఖాలు వేసుకొని, మీ అందరూ పేలముఖం వేసుకొని, మీ 8 మంది మంత్రులతో పాటుగా ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అర్థం కాకుండా ఒక్కొక్కళ్ళు ముఖాలు మార్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి అంటే మీలో పశ్చాత్తాపం మొదలయ్యింది. మీ పాపభీతి మిమ్మల్ని వెంటాడుతుంది. అద్దంలో మీరు చూసుకున్న ప్రతి క్షణం మేము పాపం చేశామో, పాపం మాట్లాడామో, వెంకటేశ్వర స్వామి ఎలా మమ్మల్ని శిక్షిస్తాడో అర్థం కాక నెత్తురు చుక్క లేకుండా మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ విట్నెస్ చేశారు. ఎందుకు అంత దూరం? 164 సీట్లు ఇచ్చారు కదా, ఏమైంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. అప్పుడే 4 నెలలకే 5 నెలలకే కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు? అది మీకేమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం, పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకి వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఎరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు. అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి
మేము మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే మీరు ముక్కోటి దేవతల్ని ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరం లే. మిమ్మల్ని ఏ విధంగా అయితే అధికారంలో పెట్టామో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద మేము అధికారం కోసం పోరాటం చేసి గత ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత సృష్టించామో, అదే విధంగా ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి మీద మళ్ళీ మిమ్మల్ని గద్దె దించే కార్యక్రమం మేమే చేస్తాం. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పొలిమేరల దాకా తరిమి కొట్టేంత వరకు జడా శ్రవణ్ కుమార్ లాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోరాటాన్ని ఆపరు.